పెద్ద కూతురికి పిల్లలు లేరు. ఒకరోజు ఇంటికొస్తే నా భార్య అప్పుడు చికెన్ చేసింది పాస్తా. వాళ్ళు అమెరికా నుండొచ్చారు. నేను మా అక్క దగ్గరికెళ్ళాను. మా వదిన ఆళ్ళ ముగ్గురు పిల్లల్ని తీసుకొనొచ్చింది. అమెరికా నుండొచ్చి ఏం చేశారంటే మా ఊర్లో కొంచెం వెధవరాళ్ళకి, సింగిల్ గుండా మగోళ్ళకి 2000, రూ. 1000 వాళ్ళ కూతురు ఒక 10 ఊర్లని రూ. 1,00,000 దగ్గర తీసుకొచ్చి పంచిపెడుతోంది. మా అన్నయ్య అడిగాడు, "ఏ నాన్న ఇట్ట చేయటం మంచిదేనంటే" "మంచిదే కదురా! దానికంటే మంచిది ఆళ్ళకేది అవసరం ఉందో అది కొనిస్తే ఇంకా మంచిదిరా. డబ్బులైతే ఎట్టా గవర్నమెంటోళ్ళు ఇస్తున్నారన్నా. ఇది కూడా బావుందిరా తమ్ముడు" అన్నాడు. సరే అన్నాడు. అయితే ఆ రోజు పాస్టమ్మ చికెన్ చేసింది. నేను మామూలుగా ఎళ్ళాను. మా వదిన అంది, "ఏ మా చెల్లిని తీసుకురాలేదంటే" "మీ చెల్లి వంట చేస్తుందంటే" "అయితే పిలువు" అంది. "నువ్వు కూడా పిలవచ్చు వదిన" అన్నాను. ఆమె పిలిచింది, ఏమొచ్చింది, మాట్లాడారు బాగానే. పెద్ద కూతురికి పిల్లలు లేరంటే ప్రార్థన చేస్తాంలే పిల్లలు పుడతారని. కవల పిల్లలు పుట్టారు. ఇప్పుడు బాక్స్‌లో పెట్టి వీళ్ళ కండిషన్ బాగోలేదు. 30,00,000 కట్టమన్నారంట. ఎంత? ఎన్ని లక్షలు? రూ. 30 కాదు. ఏం చేయాలిరా తమ్ముడు ఎట్లా అడిగంటే, నేను అన్నానప్పుడు, మా ఇంటి పక్కన మొన్న ఒకడు వచ్చాడు ఫ్రెష్‌గా. వాడు పుట్టి 6 నెలలయింది. 3 నెలలు వాడు కూడా బాక్స్‌లో ఉన్నాడు. వాడు కూడా ఒక 3,00,000 దగ్గర అయ్యింది. ఇదొక ఫ్యాషన్ అయింది. ఈ 2025 ఇప్పుడేంటి? ఫ్యాషన్ అనుకోండి. ఇప్పటి నుండి ఉంది. కొంచెం పెరిగింది. కాస్ట్ పెరిగింది. ధైర్యంగా ఉండు అన్నయ్య ప్రార్థన చేస్తుంది దేవుడే. అంతేగా? ఇప్పుడు ధైర్యం ఉంటదా? 30,00,000 తేవాలంటే ఉంటదా? ఆలోచించండి. చాలామంది పిల్లలు మీరు చిన్న పిల్లల హాస్పిటల్‌లో చూడండి. ఆడు ప్రభువుని చూసినప్పుడు మీరు చూసారో లేదు గాని నేను అనుకున్నా, ఆడి కడుపులో ఏమి ఆడికి వాటర్ బ్యాగ్ పెట్టి ఆడు మాట్లాడతలా. ప్రభువా నీ బిడ్డలను బ్రతికించు నాయనా అని ప్రార్థన చేశాం. నేను 3 సార్లు ఎళ్ళా వాడి కోసం రోయ్ హాస్పిటల్‌కి. ఆ! అర్థమైందా? సుజాత చచ్చిపోయారు. సుజాత కూడా తలకాయ పగిలిపోయినప్పుడు ఎవరన్నా బతుకుద్దని అనుకోలా. ఉదయం 10 గంటలకెళ్ళి మధ్యాహ్నం 2 గంటల దాకా రూ. 50 ఉంటే రూ. 10 నూనె బాటిల్ కొనుక్కొని రూ. 40 జేబులో పెట్టుకొని సైకిల్ తొక్కుకొని రోయ్ హాస్పిటల్‌కెళ్ళి ఎతికి కూర్చొని ఆడ కూర్చున్నా నేను. ఎమర్జెన్సీకి ఎదురుగా కూర్చుంటే దేవన్నా అని పిలుస్తుంది సుజాత. అప్పటికే గుండు కొట్టేసేసారు. ఎందుకంటే సిటీ బస్ కింద తలకాయ పెట్టేసింది. సిటీ బస్ ఈమె తలకాయ మీద నుండి ఎళ్ళిపోయింది. 4 అంకెలాగా పడిపోయింది. 1, 2, 3 ఇట్ట పగిలిపోయింది తలకాయ. అటు పగిలిపోయిన తలకాయలో మొఖం ఇట్టా తిరిగిపోయింది. అంటే ఫ్యాషన్ స్టూడియో పెట్టిందనుకోండి పాపం. అప్పుడు అట్టుండేది పాపం. నాకు ఈళ్ళందరూ గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది. పాపం ఇప్పుడు పళ్ళకి ఆపరేషన్ చేసిందంట. లోన పన్నొకటి నువ్వు నన్ను వదిలేసావని చెప్పి అది గుచ్చుకుంటుందంట. ఇప్పుడు ప్రార్థన చేయమంటే సరే అమ్మ చేస్తాను. అర్థమైందా? నాకు అనిపిస్తది ఒక్కోసారి కొంతమందిని చూసి, అన్నీ సక్కగున్నోడు ఎక్కడికే? అన్నీ సక్కగున్నోడు ఎక్కడికే? పోవడం. ఈ చక్కగా లేనోళ్ళు అట్ట చేత్తే బావుండు, ఇట్ట చేత్తే బావుండు, అట్టుంటే బావుండు, ఆ! ఇట్టుంటే బావుండని ఆ! మీ భాషలో చెప్తారుగా. ఉండాది బాయ ఈళ్ళెవళ్ళో గుర్తుపట్టలేం మళ్ళీ తర్వాత మనం. ఏమైందమ్మా అట్టయిందంటే, నేను, నేను అట్టయిద్దనుకున్నా. మరి ఎట్టయింది? ఇట్టయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? హల్లెలూయా! ధైర్యం చేయని వాళ్ళకి ఏం చెప్తాం మనం? ధైర్యం చెప్పాలి. అంతేనా? కాబట్టి మరి ధైర్యం చేయనోళ్ళకి ధైర్యం చెప్పిన వాళ్ళు తర్వాత మనకేం చెప్తున్నారు? ఇంకా ధైర్యం చెప్తున్నారు కదా! హల్లెలూయా! చూడండి. ధైర్యం చేయని వారు చాలామంది ఉన్నారు ఈరోజు. చాలామంది హాస్పిటల్‌కెళ్తే బోలెడంత మందికి చెప్పొచ్చు. ధైర్యం చెప్పొచ్చు. "ఏం కాదమ్మా బాగవుద్దని." నేను హాస్పిటల్ పరిచర్య చేశా, జైలు పరిచర్య చేశా, వీధి సువార్త చేశా, కొండ ప్రార్థన చేసి చేయాల్సిన పరిచర్యలన్నీ చేసేసామని ఆగిపోయాం ఇప్పుడు. అందుకని ఏ పరిచర్య చేయట్లే. అందుకే ఎవడు రాట్లే దగ్గరికి. ఇప్పుడు ఓ పరిచర్య చేసాం. "ప్రభువా నడిపించు నా నావ నడిపించు." తల్లులు, పిల్లలు, తండ్రులు ఒకటే గోల. హల్లెలూయా!
అట్టన్న ఎవరన్నా వస్తారని. ఇదిగో ఈరోజు రాజమ్మ గారు వచ్చారు. హల్లెలూయా! దానికి స్తోత్రం. ఈ విధంగా కూడా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన వినే దేవుడు. మన ప్రార్థన వినే దేవుడు. చూడండి. ఇప్పుడేంటంట అక్రమంగా నడుచుకున్నోడికి ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ధైర్యము చెడిన వారికి ఏం చేయాలి మనం? చెప్పాలి. ఆ! బలహీనులకు ఓతనీయుడి. ఓత అంటే కర్ర కదా! బలహీనులు అంటే ఏంటి? కొంతమంది హాస్పిటల్ కాడ ముసలోళ్ళు ఉంటారు. ఆళ్ళు నడవలేరు. నడవలేకపోయిన ఆళ్ళకి ఎట్టుంటదో తెలుసా? అమ్మ నేను నడిపిస్తానంటే, "ఏయ్! నేను నడవలేనా" అంటారు. టపక్కన కాల్లో పడిపోతారు. కొంతమందిని చూశాను. ఎక్కడ పడిపోతారు? కాల్లో పడిపోతారు. "ఏయ్! పడలేదు నువ్వు. కూర్చున్నావమ్మా. లెగుస్తావులే" అన్నావనుకో, ఇంకేం లెగుతాం? నేను చూసింది చెప్తున్నా. నాకు బాగా గుర్తొద్దు. కాల్లో పడిపోతే కాలేమైంది? ఏం కాదమ్మా. తగ్గిపోద్ది. నువ్వు లెగుతావు నడు అంటే, "అయ్యా! లేపయ్యా! అయ్యా!" నేనప్పుడంటా, ఇటు రండి పెద్దామె పడిపోయింది లేపనంటే, "నువ్వు లేపయ్యా" అంటే, ఇందాక వద్దన్నావుగా. ఆ! హల్లెలూయా! బలహీనులకి కొంతమంది బలహీనులకి మనం వాళ్ళని బలహీనులాగా చూసామనుకో, ఆళ్ళేం చేస్తారు మనల్ని? మేము బలహీనమా? అర్థమైందా? ఒక ఆయన ఇప్పుడు వరుసకి తాత అయిపోతాం కదా! ఇప్పుడు మా జాషువా కూడా తాత అయ్యాడు కదా! ఏ ఈళ్ళకి పిల్లలు పుట్టి, ఈళ్ళ పిల్లలకి పుడితే కాదు కదా! ఎవరికి పుట్టిన వంశంలో తాతయ్య. ఒకడన్నాడు, "ఏయ్! నేను అవ్వలేదు తాతని. నేను ముసలోడిని, జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది. తాతని ఒప్పుకుంటే బాగుండేది అయ్యగారు. ఇప్పుడు నిజంగా నేనేమైపోయా?" ఎప్పుడు గుర్తొచ్చింది? కొన్ని పదాలు ఒప్పుకోరు. గమనించండి. ఒకటి అక్రమంగా నడుచుకునే వారికి ఏం చేద్దాం? 2 ధైర్యం చెడిపోయిన వారికి ఏం చేద్దాం? 3 హ్మ్. ఎక్కడున్నారు బలహీనులీళ్ళు? మా రూతమ్మ ఒకప్పుడు ఎట్టుండేది? సింహంలాగా వచ్చేది. ఇప్పుడు పిల్లిలాగా వస్తుంది. ఏమైపోయింది? ఆ! తన శరీరం తనకేం చేస్తలా? ఆ! వీరుడు, ధీరుడులాగుండే ఇమానుయేలు అయ్యగారు మాటలు సన్నగా వెళ్ళిపోతున్నాయి. ప్రాణం నీరసం వెళ్ళిపోతుంది. నేనంటే సపోజ్ చెప్తున్నా. ఇట్లా ఎంతమంది లేరా? చెప్పుకోలేనోళ్ళు లేరా? బాధలతో బోలెడంతమంది ఉన్నారు. ఇబ్బందులతో మా రూతమ్మ అంటది, "చెప్పొచ్చా సార్? చెప్తాకే మీరుండాది, చేత్తాకే మేముండాలి." ఇప్పుడు టీములు కూడా పెట్టాం. ప్రార్థన చేత్తా కూడా. అర్థమైందా? నేనెందుకు చెప్తున్నానంటే, మనం చేసేది కూడా మనమన్నా చెప్పుకోవాలి. నేను అందుకని ఈసారి క్యాలెండర్‌లో కూడా లిస్ట్ ఏసేసాను. మనం ప్రార్థన చేసేది. మనం చేసేది ఏం చేయాలి? అవునా? నిజమో లేదో వాడు ఇష్టం మనకు ఫోన్ చేస్తాడా? చేయడా? లైన్‌లో కలిపేస్తే ఏమైంది? ఆడు కూడా ఏం చేస్తాడు ఇంకోడికి? చెప్తాడుగా. లేదా నిన్న రైల్వే స్టేషన్‌లో పెద్ద పాస్టర్ బయటకొస్తే, "వందనాలయ్యా" అన్న మాట్లాడితే. "ఎక్కడి నుండి వస్తున్నారంటే" అంటే, ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ నుండి వస్తున్నారంట. మినిస్ట్రీ పేరేంటి? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంటే ఈ చెయ్యి, ఆ చెయ్య. అటు గుడ్డోడు, ఇటు కుంటోడు. ఇది మినిస్ట్రీ. దీనికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వెళ్ళాడు. గుడ్డోడు, కుంటోడు కలిపితే ఏమైందంట? ప్రైజ్ లార్డ్ అయింది. ఏమైంది? ఇంతేనా? మామూలుగా అయిందా? మామూలుగా ఉంది. ప్రైజ్ లార్డే. హల్లెలూయా! వీళ్ళందరూ వెళ్లి ప్రార్థన చేశారు. కనుక అట్లా మనం కూడా గుడ్డోళ్ళకి, కుంటోళ్ళకి, మోగోళ్ళకి, చెవిటోళ్ళకి ఏం చేయాలి? వీళ్ళందరికీ ధైర్యం ఉందా? ఉంటది. కానీ మనం ఏం చేయాలి? బలహీనులుగా ఉంటారు. అర్థమైందా? గుడ్డోళ్ళందరూ సాయంకాలం కలిసి ఏం చేస్తారు? పాటలు పాడతారు. ఎవరో ఒకరు కొంచెం చిల్లరి ఇస్తారు. కాబట్టి ఈ ధైర్యం చూడండి అక్కడ ఏంటంటే బలహీనులకు ఊత నీయుడి. చూడండి బలహీనంగా ఉన్నవారిని మనం ఏం చేయాలి? ఏం కాదమ్మా దేవుడు ఉన్నాడులే ధైర్యంగా ఉండు. దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళకి కోపం వచ్చి అంటారు, ఆ దేవుడే నాకు అన్యాయము చేసాడు అంటారు. దేవుడు అన్యాయము చేయడమ్మా మేలు చేస్తాడని మనం చెప్తుంటాం. నేను ఎందుకు చెప్తాను? నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ ఇక్కడే టైం అయింది కాబట్టి ముగిస్తున్నాను. చూడండి. తర్వాత
ఈ బలహీనులు ఎవరు? ఉం? ఎవరంటారు? ఒక ఇద్దరిని చూద్దాం. ఎందుకంటే ఓకే, చూద్దామా? మొదటి రాజుల గ్రంథం. కొంతమంది చేయరు, చేసేవాళ్ళని కూడా చేయనిరంట. ఆ టైపులో ఈయన ఒక ఆయన. చూద్దామా? మొదటి రాజుల గ్రంథంలో రెండో రాజుల్లోకి వచ్చేయండి. రెండో రాజుల్లోకి వచ్చి ఎక్కడ చూద్దామంటే 6వ అధ్యాయము 16 చదువుదామా? 6వ అధ్యాయము. వీళ్ళు ఆత్మీయ బలహీనులు, శారీరకంగా బలహీనులు కాదు, ఆత్మీయలో బలహీనులు. చూద్దామా? అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీళ్ళ కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడు కళ్ళు తెరవజేసెను గనుక వారు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు వీళ్ళకి కనపడట్లేదు, మేము చెప్పేది వినపడట్లేదు, అర్థం కావట్లేదు కనుక దయచేసి వాళ్ళ కళ్ళు తెరువు, వారి మనసు తెరువు, వారి ఆలోచనలు తెరవండి, వారి గ్రహింపును. ఆత్మీయ అంధత్వం ఇది. ఏ అంధత్వం? ఆత్మీయ అంధత్వం. పనివాడే, ఎలీషాకి పనివాడే. అయ్యయ్యో వాళ్ళు చూడు, రథాలు చూడు, ఇవన్నీ చూడు అంటే మన దగ్గర ఏమీ లేవే, మన దగ్గర ఏమీ లేవే కదా. ఉండయన్నీ ఈ పనివాడు కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తే అగ్ని రథాలు, అగ్ని ప్రాకారాలు ఉంటాం చూసి ఏం చేసంట? కళ్ళు తెరిచినప్పుడు చూడండి, కిందకు వద్దామా? ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా అని ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వంతో మొత్తెను. చూడండి, వాళ్ళందరికీ కళ్ళు కనపడకుండా చేయి, లేదంటే మాట కదా తిరగబడతారు కదా, అంతేనా కదా? కనుక ప్రార్థన చేయండి. మన కుమార్ గారు ఉన్నారు కదా, మన ఫోన్ చేసి బాధపడ్డారు. ఉదయం లేస్తే కళ్ళు, ఒక కన్ను కొంచెం కనపడుతుంది, కుడి కన్ను పూర్తిగా కనపడలేదు. ఏం తెలియదండి. ఏం చేయలేదు పాస్టర్ గారు, ఏం అర్థం కాలేదు, ఏం చేయమంటారు? ప్రార్థన చేస్తామంటే ఒకరోజే టైం ఇచ్చారు డాక్టర్ గారు, ఈరోజు ఆపరేషన్ చేయకపోతే మేమేమి చెప్పాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పటికప్పుడు తన దగ్గర తాడు ఉంటే దాన్ని అమ్మేసి 50,000 కట్టి మొన్న ఆపరేషన్ చేయించుకుంది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కోసం కన్ను కనపడుతుంది. ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా టెన్షన్ పడితే బీపీ పెరుగుద్ది, షుగర్లు వస్తాయి. మనం చేయగలిగిందే చేద్దాం. నేనేమంటే ఏదో ఒకటి చేయాలి, గమ్మునే ఉండకూడదు. హల్లెలూయా. ఏదో ఒకటి చేయకపోతే ఆలోచన వస్తుంది, ఏదో ఒకటి చేయకపోతే టెన్షన్ వస్తుంది, ఏదో ఒకటి చేయలేకపోతున్న బాధ వస్తుంది, అయ్యో మనం ఏమి చేయలేకపోయామన్నా నిరుత్సాహం వస్తుంది. ఇవన్నీ సాతానుగాడు నిన్ను ఏం చేస్తాడు? ఒక్కొక్క మెట్టు ఎక్కటం బదులు ఒక్కొక్క మెట్టు నిన్ను దేవుడి దగ్గర నుండి ఇచ్చేస్తాడు. వీడు కూడా అంతే, పనివాడు. ఏం చేయకుండా అమ్మో వాళ్ళు అట్ట, వీళ్ళు ఇట్ట, అది ఇట్ట, ఇది అట్ట అంటున్నాడు. అందుకుని ఎలీషా అంటున్నాడు, దయచేసి ఫస్ట్ వీడి కళ్ళే, ఈడే అందరిని పాడు చేసేటట్టున్నాడు, ఈడే ఉండవాళ్ళందరినీ పాడు చేసేటట్టున్నాడు, వీడి కళ్ళు తెరమని ప్రార్థన చేశాడు. వీడు కళ్ళు తెరమని ప్రార్థన చేశాడు, వాళ్ళు కళ్ళు పోమని కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎలీషా ప్రార్థనకు అంత బలం ఉందంటే ఉందగా మట్టే కదా పొద్దున్నే లేపేది. మాటల్లోనే వస్తున్నారు. హల్లెలూయా. ప్రార్థనకు అంత బలం ఉందనే కదా వాళ్ళు 4ంటికి లేపేది, మేము 5ంటికి లేచేది. మరి ఇటు చూడండి రా, రా, మీకు ఎంత ఆత్రం రా స్వామి కదా కదా. మీరు ఎన్నింటికి లేకుతున్నారా ప్రార్థన చేస్తాకి? మా నువ్వు హైలైటర్ ఎట్టయినా, అందుకే నీకు రెప్పని పెట్టింది. ఎన్నింటికి రా అమ్మా?
ప్రైజ్ లార్డ్ అంకుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆమేన్. టైం ఎంత అయింది? 6 అయిందా? హల్లెలూయా. చెప్పరా, మర్చిపోయినని చెప్పరా ఒక మాట. అన్నీ అన్నిటికీ సమాధానం ఏంటి? మర్చిపోయా. ఏంటంట? మర్చిపోయినంటే ఇంకేమన్నా దానికి సమాధానం? గుర్తు లేదు, చూడలేదు, తెలియలా, వినలా. ఇవన్నీ ఎవడు సమాధానం చెప్తాడా? మా పనుడు రోజు చెప్పే సమాధానాలు ఇవే. మర్చిపోయా, గుర్తులేదు, చూడలా, వినలా, రోజు చెప్తున్నాడు మాకు కదా. అందుకని నేనేమంటున్నానంటే ఏం చేద్దాం? ప్రాక్టీస్ మీకు ఉండాలి. 6ంటికి నేనే ఫస్ట్ ఆన్లైన్లోకి లైన్ కలపాలి. లైన్లోకి రాని వాళ్ళందరికి ఫోను చేసేయాలి. మనం లైన్లో ఉండి కూడా ఫోన్ చేయొచ్చు, తెలుసా? మనం లైన్లో ఉండి లైన్లో రాని వాళ్ళకి కూడా ఏం చేయొచ్చు? కలపవచ్చు, ఫోన్ చేయొచ్చు. హల్లెలూయా. అర్థమైందా? రండిరా. ఇట్లాగా బలహీనంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచాలి. అర్థమైందా? ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం అయిందిగా. కీర్తన గ్రంథం, లూకాసు సువార్త 13వ అధ్యాయం. చూద్దామా? లూకాసు సువార్త 13వ అధ్యాయం. మీకు తెలిసిందే, నేను గుర్తు చేస్తున్నాను. 10వ వచనం చదువుదాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చుట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. ఎన్ని సంవత్సరాలు? 18. 18 సంవత్సరాలు. ఏం వంగిపోయింది ఆమెకి? ఏం వంగిపోయింది రయ్యా? నడుము వంగిపోవటం అంటే ఎట్టా? పాత సినిమాలు కదా, కర్రెచ్చుకొని ఏం చేస్తారు? అంతే కదా, వంగిపోయింది నడుము. మనం మామూలుగా నడుము వంగిపోయిందంటే ఏమంటాం? గోందో ఏదో పేరే పెడతాం మనం. ఏడో అడికి మంచి పేరు ఉందంట. అడి కలెక్టర్ అయ్యే ఊరికి వెళ్తుంటే, ఒరే లొట్టోడా ఈడు లొట్టోడు అన్నాడు. బోర్డు పెట్టేటప్పుడు ఏదో శ్రీకాంతో ఏకాంత్ అని పేరు పెట్టుకుంటాడు కదా సర్టిఫికెట్లో, పక్కన రాసింట లొట్టోడని. ఏం పేరు? లొట్టోడు. నాతో పాటు వచ్చినప్పుడు నన్ను పిలుస్తుంటే చాలామంది వీరికి అర్థం కాల. ఏమని పిలిచారు నన్ను? నాని అని పిలుస్తుంటే వీరికి అర్థం కాల, ఎవర్రా ఈ నాని అని. హల్లెలూయా. చూద్దాం. అర్థమైందా? ఆడంట కారు తెక్కకుండా వెళ్ళిపోయాడంట కలెక్టర్. ఈ ఊరికే. ఆడి పేరు మంచి పేరు ఉంది. ఏమని పిలిచారండి? ఆడు కలెక్టర్ అయినని పిలిచిన పేరేంటి? లొట్టోడే కదా. అలాగే మనం కొన్నిసార్లు పిలిచే పిలుపుని బట్టి మనకు కనీసం మనతో మాట్లాడు కూడా. కాబట్టి మనం అదైనా చూడండి. ఏమని ఉంటారు? ఏ గుందనా, గుందనా, అంతేగా. ఎట్టాగా పిలుస్తారుగా, అంతేనా? పిలవరా? మన కృష్ణ ఉన్నాడు, మా ఎమిమోడ అన్న మెగాస్టార్ కృష్ణ గారు రారంట. అరే కుంటోడు అంటారా? ఆ ప్రతి వాళ్ళు ఏమంటారు? కుంటోడు కోపం ఎక్కువ అంట. మామూలుగా కుంటోళ్ళకి కోపం ఎక్కువే, తెలుసుకోలేదు. కుంటోళ్ళకే అన్నీ ఎక్కువేనా? ఫోన్లే టైటిల్ కింద మీరు ఇంక యాడ్ చేసుకుంటారు. ఓ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చాడు, పెళ్ళికి వెళ్దామని. వాళ్ళు ఫోన్ చేశారు. ఎక్కడికి వెళ్ళారు పాస్టర్? కుంటోడు కూతురు పెళ్ళికి వచ్చాడంట అని చెప్తాం. కుంటోడు కూతురు పెళ్ళికి వచ్చానని చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. హల్లెలూయా. ఏమని ఉంటారు ఊరంతా? గూందానే అని ఉంటారా? 18 సంవత్సరాలు ఒకే పాదం నీ చెవులో ఉంటే నీకు ఎట్లుంటుంది? బాధ ఉండదా అమ్మా? ఉండదా? ఉంటుంది కదా. ఆ గూందన్న పాదం ఇప్పుడు ఉందా?
ఏమైంది చదువుమా? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచెను. ఆ, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు మన పనులు కూడా వంకర టెంకరగా గూనుగానే ఉన్నాయి, చక్కగా లేవు. ఉండయా? ఒకటి ఇటు పోతుంది, ఒకటి అడిపోతుంది. రూపాయి వస్తే పావల ఇంటికి కూడా రావట్లా. అటోటి చక్కగా లేవుగా. ఈ చక్కపరచాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా, మా బలహీనతలన్నిటి నుండి మమ్మల్ని విడిపించు. హల్లెలూయా. ఈ బలహీనతలు మాకు రాకుండా సహాయము చేయి. ఆ 18 సంవత్సరాలు మనకి ఎప్పుడు పట్టిందో దరిద్రం తెలియదు. మొన్న పట్టిందో, 4 సంవత్సరాల క్రితం పట్టిందో, మా జోషప్ అంటాడు 7 ఏళ్ల సేనని, అప్పుడు పట్టిందో, నాకైతే 10 దాటింది. అయినా పోలా, ఇంకో 4 ఉండయేమో, 2030కి పోతాయేమో. హల్లెలూయా. అంటే మీరు అనుకుంటే 7, 14 ఉండొచ్చేమో, చెప్పలేం. అయినా సరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇంకో విషయం తెలుసా? ఎక్కువసేపు సంతోషంగా ఉండలేం. బాధ అన్నా చెప్పుకోవచ్చు, ఆ బాధ ఈ బాధ చెప్పుకోవచ్చు. సంతోషంగా ఏం చెప్తాం చెప్పండి? పెళ్ళికి వెళ్దాం వస్తావా అంటాం, అంతేగాని ఆడు చచ్చిపోయాడు అంట, ఎట్ట చచ్చిపోయాడు, ఏం దాకా చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఎవడు చంపేశారు, ఎంత స్టోరీ ఉంటుంది చెప్పండి. శాటికి గుడ్డికి, గుడ్డి అయితే పిల్లాడు పిల్లాడు పుట్టాడా, ఆ పిల్లాడికి బాగోకపోతే ఏం పాపం చేస్తే బాగోలేదు, ఏం పాపం, స్టోరీలు చూడండి ఎటువంటి కథల కథలు కొత్త కదా. శాటికి స్టోరీలు, గుడ్డికి యేసుప్రభు పుట్టాడు, పుట్టాడు అంతే. సింపుల్గా ఉంటాయి. కాబట్టి దేవుడు బిడ్డలారా, నేనేమనంటే మనకు కూడా బలహీనతలు ఉన్నాయి, అడ్లు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. అర్థమైందా? చివరిగా లైన్ అంతా చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకొకసారికి వెళ్దామా? ముగింపులోకి వెళ్ళి లాస్ట్లో లైను ఇందాక మొదటి దశలోనికి 5:14 ఇవి వచ్చిన ఒకసారి చదివేద్దామా, ప్రార్థన చేద్దాం. చూద్దామా? ప్రార్థన చేద్దాం చివరికి. అక్రమంగా నడుచుకునే వారికి సహోదరులారా, ఇప్పుడు దాకా మేము చెప్పుకొచ్చిన బాధ ఏంటంటే, ఏమనగా అక్రమంగా నడుచుకునేవారు ఉండారు. బుద్ధి చెప్పమని నీకు బుద్ధి ఉందని అన్నాం అనుకో, ఇంకా అక్రమంలో కూడా ఎక్కడుంటాడో కూడా కొంచెం బుద్ధి చెప్పే విధంగా చెప్పాలి. ధైర్యం లేని వాళ్ళకి ఏం చెప్పాలి? దేవుడు ఉండడమ్మా, దేవుడే నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ తలరాతని మార్చేస్తాడని ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. బలహీనులకు, లేకలేని వాళ్ళకి ఊతకర్ర అంటారు కదా, అట్లా నువ్వేం చేయాలని? ఊతనిచ్చి బలపరచాల. అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై. ఎందరి ఎడల? మా ఇంట్లో వాళ్ళతోనే ఆగలేకపోతున్నా నేను అంటారా? ఇదేగా మన డైలాగా. మా ఇంట్లో వాళ్ళతోనే, బయట వాళ్ళతో ఏం వేగేది? చేసుకున్న దాంతోనే వాళ్ళు కూడా వాడతారు కదా, చేసుకున్న వాడితోనే. ఏంట్రా గుర్తొస్తే చెప్పు. హల్లెలూయా. మౌనంగా ఎందుకుంటావు? చెప్పు. హల్లెలూయా. అర్థమయ్యే రీతిలో చెప్పుద్ది అక్స, ఎక్స్ప్రెషన్ చేసి. అక్స అంటున్నా చెప్ప. హల్లెలూయా. గమనించండి దేవుడి బిడ్డలారా, అందరి ఎడలంట ఎంతమంది అంట ఇక్కడ చూడండి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారైన. దీర్ఘశాంతం అంటే ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు తిట్టేయటమేనా? దీర్ఘశాంతం అంటే ఓర్చుకోవటం. ఓర్పే మనకేం చేద్ది? నేర్పిస్తుంది. నేర్పే మనకి ఇతరికి తెలియజేసేటట్టు అనుభవం. కనుక అందరి ఎడల ఈ పద్ధతి ఉండాలి. అర్థమైందా? ప్రత్యేకంగా ఈ ముసలోళ్ళు, ఈ మొత్తుకోళ్ళు వీళ్ళతో చాలా జాగ్రత్తగా. ఒక ఆమె మన కొండాగుంట్లో సంపూర్ణమ్మ అని కాలు పడిందంట. సంపూర్ణమ్మకి ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, మరియమ్మ. ఏం పడిపోయి నెల అయింది. ఏం కోపం వచ్చిందంటే, నువ్వే నా పడేది, నేను కూడా పడతాను, ఏం కూడా పడింది కాలలో. ఏమ్మా నెల్లూరు నుండి బాగా వచ్చి ఏడుకొచ్చింటే,
సంపూర్ణ అమ్మ కూడా పడిపోయిందంటకయ్యా, అందుకనే అదేదో నాకు ఇల్లు కట్టారని ఆమె కూడా కట్టారని చెప్తుంది. ఏమని ప్రార్థన చేస్తాం? చెప్పడం కూడా ఎంత బాగా చెప్తుంది. ఆమె పడిపోతే అడగలేదని, నన్ను పడిపోతే అడుగుతున్నామని. ఆమె పడిపోయిందని నేను కూడా పడిపోయానంట. నేనన్నా ఏం కాదులే, ఇద్దరు కలిపి ఈ సంపూర్ణ అమ్మకు తగ్గిపోయి ఇంకొక ఆమె దగ్గరికి వచ్చిందంట. ఎట్టుండవని. చర్చికి రోగం నీకు అందంట. ఇక్కడ దూరం నడుచుకుంటూ వచ్చి చర్చి కూడా అందుకే ఆమె వచ్చిందే. చాలా రోజులు అయింది, 2 నెలలు అయింది, చూద్దామని విశ్వాసం పలకరెక్కకపోతే బాగుండే విశ్వాసం ఆమెను అడిగిన క్వశ్చన్ ఏంటి? రోగమా చర్చికి వస్తాకి ఇక్కడికి వచ్చాక నడుచుకుంటుందంట. అయ్యా నన్ను తిడతన్నారయ్యా అంటే నేను చెప్పేది, బలహీనంగా ఉండవాళ్ళని ఏం చేయాలి? వచ్చిందనుకో, అమ్మ అత్త కాలు తగ్గిందా, బాగుండవా అంటే ఎట్టుంటుంది? కొంతమందికి ఈ ఉచ్చరణ రాదు. మే ఏంటి మే కూర్చో ఉండటం మొగుడు వెళ్ళిపోయాడా చెప్తా నేను మా వాళ్ళకి. చెప్పాకంటారా బాబా, అటు పలకరించబాకండి. ఇది ప్రేమగా కొంతగా ఓపికగా. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద చరిత్రకారుడిగా నిలిచిపోవడానికి కారణం తెలుసా? ప్రేమే. ఇంకా ఆయనలో ఇంకేది? ఆ ప్రేమతోనే కొట్టేసాడు అన్నీ. మనలో కనుక ఆ ప్రేమ ఉంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఆ ప్రేమ చేతనే మనం ఏదైనా చేయగలగాలి. కనుక ఇప్పుడు ఏం చేద్దాం? అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ప్రయత్నం చేద్దాం. అందరూ, మనోళ్ళని లేదు, బయట వాళ్ళని లేదు, ముస్లిం అని లేదు, హిందువులని లేదు, బయట వాళ్ళని చూద్దాం, దీర్ఘశాంతంతో చూద్దాం అన్న వెయిటింగ్లో మనం ఉంటే దేవుడు మనం తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అందరు లక్ష్యంలో పెడదామా? కళ్ళు మూసుకున్నాం, ఎవరింక చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఒక్క నిమిషం. ప్రభువా, మేము ఇలా ఉండటానికి మాకు మీరు నేర్పించండి. మేము ఇలా చేయటానికి మాకు మీ సహాయం కావాలి. ఇలా చేస్తే మా ద్వారా అనేకులు మీ సంఘంలో చేర్చబడతారు, మీ మందిరంలో చేర్చబడతారు, మీ బిడ్డలుగా నీ మందిరంలోకి వస్తారు నాయన. కనుక మేము అలా చేర్చడానికి, అలా సమకూర్చడానికి వినంటారు ప్రభు మాకు సహాయం చేయండి. నీ సహాయం కోరుకుంటున్నాం. ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే వారికి కొంచెం బుద్ధి మాటలు చెప్పడానికి సహాయం చేయండి నైనా. ఎవరైనా ధైర్యం చెడిపోయి ఉంటే, ఈ పని మేము చేయలేం, ఈ పని మా వల్ల కాదు అని ధైర్యం లేని వాళ్ళు ఉంటే, ఏ పరిస్థితుల్లో ధైర్యం లేదు, వారిని ధైర్యపరచడానికి సహాయం చేయండి. ఎవరైనా బలహీనలు ఉంటే, ఏ పని చేయలేకపోతున్నాం, మా శరీరం సహకరించట్లేదు, వాళ్ళకి బలహీనత నుండి విడుదల కొరకు అయినా వారు ఊతనీయటానికి సహాయం చేయండి. మేమందరి ఎడల, మా చేతనైతే అందరి ఎడల ధైర్యంగా వారిని బలపరచడానికి మాకు మీ సహాయం దయచేయండి. మాకున్న బలహీనతలు, మాకున్న సమస్యలు, మాకున్న అప్పులు, ఈ దరిద్రాలన్నింటిలోని విడుదల మేము పొందుకుంటూ దానికి నీవు కారణమని చెప్తూ అటువంటి వారందరినీ ఈ కారణంలోనికి తీసుకురావడానికి సహాయం చేయి. మాతో పాటు వారిని కూడా ఇక్కడ చేర్చడానికి సహాయం చేయి. మీ సహాయ సహకారాలు మేము కోరుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధిని కోరుకుంటున్నాం, మీ ప్రసన్నతను కోరుకుంటున్నాం. మీరే మమ్మల్ని ఇలాగ వాడుకుంటారని, సహోదరులైన మేము, సహోదరులు గుండా మేము ఈ పని చేయటానికి మీ సహాయం కోరుకుంటూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.